దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి వెళ్ళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి చదవబడిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మరి పోయిన వారం ఈ టాపిక్ ప్రారంభించడం జరిగింది, మహనయీము అనేటువంటి టాపిక్. రాత్రి కూడా ఆ టాపిక్నే మనం కంటిన్యూ చేసాం. దేవుని యొక్క దూతలు మనకు కాపుదలగా ఉంటాయి అని. ఇప్పుడు ఈరోజు మనం వినబోయేటువంటి టాపిక్ ఏంటంటే, యాకోబు యొక్క భయాన్ని తొలగించిన మహనయీము. ఈరోజు మనం వినబోయేటువంటి అంశం ఏంటంటే, యాకోబు యొక్క భయాన్ని తొలగించిన మహనయీము. కారణం ఏంటంటే, ఇక్కడ మనం చదివినటువంటి వచనములో దేవుని యొక్క మరి బిడలుగా ఉన్నటువంటి యాకోబు జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి. ఇప్పుడు యాశావు దగ్గరికి వెళ్ళాము, చూశాము, కలిశాము అని చెప్పేసరికే ఎలాంటి వ్యక్తికైనా ఆ టైంలో భయం అనేది వస్తుంది. కారణం ఏంటి అంటే, మరి యాకోబుకి యాషావుకు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. యాకోబుకి యాషావుకు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఎవరికైనా, ఎలాంటి వారికైనా, ఏ దేశస్థునికైనా ఒకటే సత్యం. అదేంటంటే, ఎవరైనా తప్పు చేస్తే, ఏం చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తే ఆ చేసినటువంటి తప్పుకి మనస్సాక్షి మనల్ని ఎప్పుడు కూడా గద్దిస్తూనే ఉంటుంది. 1. 2, మనం చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా మనం భయపడుతూనే ఉండాలి. బయటికి గంభీరంగా కనిపించినా లోపల ఏమవుతూ ఉంటుంది, భయం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ యాకోబు చేసినటువంటి తప్పేంటి? యాకోబు చేసినటువంటి తప్పేంటి? మనందరికీ తెలుసు, యాషావుకి మరి తన తండ్రి అనేటువంటి ఇస్సాకు నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటే, ఆ యొక్క యాషావుకు రావలసిన దీవెనలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, యాషావుకి కాకుండా యాకోబు యాషావు రూపంలో మారు వేషములో వెళ్ళి పొందుకున్నట్లుగా మనందరికీ తెలుసు. సో యాకోబు చేసిన తప్పును బట్టి, యాకోబు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి యాకోబు ఖచ్చితంగా ఏమవుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. మన పాపాలు మన వెంట వస్తాయి అంటానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి ఈ యొక్క విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, యాకోబు కొంతమందిని పంపించాడు. తన యొక్క టీములో పనివారు మరి కొంతమంది వెళ్ళి యాషావుని కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పినటువంటి మాట, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యాకోబుని చంపడానికి వస్తున్నాడా యాషావు? ఆలోచన చేయండి. యాకోబుని చంపడానికి వస్తున్నాడా యాషావు? ఆ మాట చెప్పలేదుగా వాళ్ళు ఆ మాట చెప్పలేదుగా. నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పి చెప్పలేదుగా. నిన్ను కొడతాకు వస్తున్నారు అని చెప్పలేదుగా. నిన్ను తరమటానికి వస్తున్నారు అని చెప్పలేదుగా. కానీ ఈ మాట వినేసరికి యాకోబుకి ఏమైంది? భయం. మిక్కిలి భయపడి తొందరపడి
ఒకటి భయపడుతూ ఉన్నాడు, రెండు తొందరపడుతూ ఉన్నాడు. ఒకటి భయపడుతూ ఉన్నాడు, రెండు తొందరపడుతూ ఉన్నాడు. కారణం తాను చేసినటువంటి ఆ తప్పులే, తాను చేసినటువంటి ఆ యొక్క మరి పనే, వ్యతిరేకముగా చేసినటువంటి పని, తండ్రి యొక్క ఉద్దేశానికి, తండ్రి యొక్క ఆలోచనకు, తండ్రి యొక్క ఇష్టానికి వ్యతిరేకముగా చేసినటువంటి పని. అప్పటికి తండ్రికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అంటున్నాడు, ఏయ్ నీ స్వరం చూస్తే ఎలాగుంది? యాకోబులా ఉంది. కానీ నేను తడిమి చూస్తే నువ్వు ఏశావులాగానే ఉన్నావు. నువ్వు ఎవరు అంటే ఏశావునే అన్నాడు. ఆ యొక్క వంట మరి తయారు చేసింది తింటా ఉంటే ఆ తండ్రికి డౌట్ వచ్చింది. ఏంటి ఇది ఏశావు వంటలాగా లేదే, నా భార్య చేసినటువంటి, రెబకా చేసినటువంటి వంటలాగా ఉందే అని డౌట్ కూడా వచ్చింది. అబ్బే లేదు, నేనే చేశా అంటా ఉన్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. చేసినటువంటి తప్పు మనిషిని ఎవరినైనా సరే వెంటాడుతూ ఉంటుంది. దొంగోడు దొంగతనం చేసిన తర్వాత పోలీసోడు కనిపించాడు అనుకోండి, ఆ పోలీసోడు మామూలుగా వెళ్తూ ఉన్న ఈ దొంగోడికి మధ్యలో భయం, అమ్మో నా గురించి వచ్చాడా ఏంటి, నేను చేసినటువంటి పని తెలిసిపోయిందా ఏంటి అనేటువంటి కంగారు. ఎయిర్పోర్ట్లో కొంతమంది ఈజీగా దొరికిపోతూ ఉంటారు, స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు. ఎలాగో తెలుసా? భయపడుతూ ఉంటారన్నమాట. కంగారుగా ఉంటారన్నమాట. వాళ్ళ చూపుల్లో కంగారు, నడకలో కంగారు, వారి ప్రవర్తనలో కంగారు. ఆ కంగారుని బట్టి దొరికిపోతూ ఉంటారు. సో యాకోబు జీవితంలో అదే కనబడుతుంది. ఏంటి అంటే మిక్కిలి భయపడినటువంటి పరిస్థితి. సో మహనయీము అనేది మరి ఈ 2 వారాలుగా మనం వింటూ ఉన్నాం. 2 సేనలు లేక 2 శిబిరాలు అని ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఆ యొక్క విషయాలు అంటే, యాకోబు జీవితంలో మహనయీము యొక్క అనుభవం ఏంటి? యాకోబు జీవితంలో మహనయీము యొక్క అనుభవము ఏంటి? ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మరి 2 సేనలు అనగా ఒక్కొక్క సేన 6,000 మంది యోధులు అని మరి నేను మీకు నిన్న ఆ కౌంట్ కూడా చెప్పడం జరిగింది కదా. అంతమంది యాకోబు దగ్గరికి వచ్చేసారు. ఈ యొక్క మరి 2 సేనలను చూచి ఇప్పుడు యాకోబు ఏమవ్వాలి? తనకున్నటువంటి భయాన్ని, తనకున్నటువంటి ఆ యొక్క కంగారును విడిచి కొద్దిగా ధైర్యం తెచ్చుకోవచ్చు అన్నమాట. కారణం ఏంటి అంటే, నాతో ఎవరున్నారు? ఇప్పుడు దేవుని దూతలున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, రాత్రి కూడా మీకు చెప్పాను, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం మనము నడిచినప్పుడు దేవుడు తన దూతలను మన వెంటే ఉంచుతాడు. ఎప్పుడు? ఆయన మాట ప్రకారం మనము నడిచినప్పుడు. అయితే మరి ఈ సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. మహనయీము అనగా యాకోబు జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రత్యేకపరచబడిన జీవితం. ఏంటి చెప్పండి? ప్రత్యేకపరచబడిన జీవితం. ఇప్పుడు యాకోబు జీవితం ఈ మహనయీము అనుభవము ముందు ఎలా ఉంది?
మహానయీం అనుభవం ముందు వరకు యాకోబు ఎలాంటి జీవితం గడిపాడు ఆలోచన చేయండి. హారాను అంటే ఆ యొక్క ప్రదేశం పేరు, ఆ యొక్క దేశము ఉన్నటువంటి పరిస్థితి. ఆ దేశములో తన దేశము కాని దేశములో ఉన్నాడు యాకోబు. తన దేశము కాని దేశములో, తన ప్రజలు కాని ప్రజలు, తన బంధువులు కాదు, రక్త సంబంధులు కారు. ఆలోచన చేయండి. అలాంటి దేశములో యాకోబు ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క దేశములో ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి. యాకోబు అక్కడ ఉండుట వలన ఏం జరిగిందో తెలుసా? యాకోబును బట్టి లాబాను ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. అక్కడ లాబాను స్వయముగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ వలన నేను ఆశీర్వదించబడ్డానని చెప్పి నేను శకునము చూసి తెలుసుకొంటిని అనేటువంటి మాటను లాబాను అక్కడ ఉపయోగిస్తూ ఉంటాడు. యాకోబును బట్టే నీవు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క క్షణము నుంచే దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని లాబానే స్వయముగా తెలియచేస్తున్నటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యములో మనకి స్పష్టముగా కనబడుతూ ఉన్నాయి. సో ఈ యొక్క మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క బిడ్డలు ఎక్కడుంటే అక్కడ వారికి ఆశీర్వాదము. 30వ అధ్యాయము 27వ వచనం చదివితే అందుకు లాబాను అతనితో అంటున్నాడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటిని. ఎవరిని బట్టి? నిన్ను బట్టి దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించెను. నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించెను. ఇక్కడ కొన్ని విషయాలను కనుక ఆలోచన చేస్తే లాబాను ఎలాంటి వాడు గమనించండి. మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలి అంటే నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నటువంటి పరిస్థితి. లాబాను ఎలాగున్నాడు? నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాడు. మీరు ఎలా చెప్పగలుగుతారు అనొచ్చు. మీరు నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నాడని మీరు ఎలా చెప్తారు అని మీరు అనొచ్చు. లాబాను మాటలను బట్టి నేను చెప్తున్నా. యాకోబు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు అంటే దాని అర్థం ఏంటి? దానికి ముందు ఏమీ లేదు, ఆశీర్వాదము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే లాబానికి ఏమి లేదా అంటే ఉన్నాయి. ఆస్తి ఉంది, మందలు ఉన్నాయి, దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏదైతే ఉన్నాయో అవి జస్ట్ అలాగా ఉంటూ ఉన్నాయి అంతే. కానీ యాకోబు ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడో అప్పుడు ఏమయ్యాడంట? బహుగా అభివృద్ధి పొందెను. ఆలోచన చేయండి. అంతకుముందు ఏదో కొద్దిపాటి పరిస్థితులు, ఇప్పుడు బహుగా ఆశీర్వదించబడినటువంటి పరిస్థితి. 30వ వచనంలో కనబడుతుంది, నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. అంతకుముందు ఏముంది? కొంచెమే. ఆశీర్వాదాలు అస్సలు లేవా? ఉన్నాయి, కాకపోతే కొంచెమే. నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ విశ్వాసులుగా ఉంటాయి. మనకు అస్సలు లేకుండా పోదు. తినడానికి తిండి ఉంటుంది, వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, నివసించడానికి ఇల్లు ఉంటుంది, లేకపోతే మనకి డబ్బులు, రోజువారీ డబ్బులు మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు, ఉంటాయి. కానీ
కొంచెముగానే, ఆ రోజుకి ఆ రోజు అన్నట్టుగానే. కానీ దేవునికి ఇష్టలుగా వాక్యానుసారముగా జీవించినటువంటి పరిస్థితులు ఉంటే ఆ కొంచెము కాస్త ఏమవుతుంది, ఇప్పుడు బహుగా ఆశీర్వదించబడుట. బాగా అర్థం చేసుకోండి. మనము పేదోళ్ళలాగా ఉండాలని దేవుడు కోరుకుంటలేదు, కొద్దిగానే ఉండాలని దేవుడు కోరుకుంటలేదు. బాగా అర్థం చేసుకోండి. మొట్టమొదట దేవుడు తన మాట, మానవుడితో చెప్పిన మాట చాలాసార్లు నేను చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నా, మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందుడి. ఒకటే కాదు, లోకానుసారంగా ఒకటే కాదు, లోకానుసారంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి. ఆలోచన చేయండి. అన్ని విషయాలలో ఏమవుతుండాలి, మనము అభివృద్ధి చెందాలి, ఫలించేవారుగా ఉండాలి. అప్పుడు మనము బహుగా ఫలించుట వలన తండ్రి ఏమవుతాడంట మహిమపరచబడతాడు అని వాక్యాలు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడను. గమనించండి, మనం ఫలిస్తే, మనం మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటే దేవునికి ఏంటంట మహిమ, దేవునికి మహిమ. కానీ దేవునికి లోకానుసారమైనటువంటి విషయాలకి ప్రతీది వ్యతిరేకమే కదా. దేవునికి లోకానుసారమైనటువంటి విషయాలకి ప్రతీది వ్యతిరేకమే కదా. మనం అభివృద్ధి చెందితే దేవుడు మహిమపరచబడతాడు అని వాక్యం చెప్తా ఉంది. మరి లోకానుసారంగా మనము అభివృద్ధి చెందుతూ ఉంటే ఎంతమంది కళ్ళు ఈడుస్తాయో, ఎంతమంది కుళ్ళుకుంటూ ఉంటారో కదా. ఆలోచన చేయండి. ఒక బండి కొనుక్కుంటే చాలు, కొనేసాడరా బండి. ఫోన్ కొంటే చాలు, ఫోన్ కొనేసుకున్నాడు, అది కొనేసుకున్నాడు. మానవుల యొక్క ఆలోచన విధానమే అలా ఉంటుంది. ఒకరిని చూసి ఇంకొకరు ఏడ్చేటువంటి పరిస్థితి. కారణం లోకానుసారమైనటువంటి ఆలోచన విధానం. కానీ దేవుడు మనం అభివృద్ధి చెందుతూ ఉంటే ఆయన ఏమవుతూ ఉంటాడంటే మహిమపరచబడతాడు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఒక మాట చెప్తా. ఆయన మన కోసం దరిద్రుడాయను, యేసయ్య మన కోసం దరిద్రుడాయను అని ఉంటుంది వాక్యంలో. ఎందుకు దరిద్రుడాయడు యేసయ్య? మనలను ఏం చేయడానికి? ధనవంతులుగా చేయటానికి యేసయ్య ఏమయ్యాడంట? దరిద్రుడాయను. మనల్ని ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు? ధనవంతులు చేయాలి అని ఆశపడుతున్నాడు. కొంతమంది అనుకుంటారు, ఏమండి అది ఇక్కడ భూమి మీద ధనవంతులకు అవటానికి కాదు, పరలోకంలో ధనవంతులు అవటానికి అని అనుకుంటారు కొంతమంది. కానీ ఒక విషయం చెప్పనా, పరలోకంలో దరిద్రత ఉండదు. పరలోకంలో ఏముండదు? దరిద్రత ఉండదు. పరలోకంలో పేదరికం ఉండదు. మరి ఒకవేళ ఇది కొంతమంది అనుకున్నట్టుగా పరలోకములు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి అని చెప్పేసి అంటే, మరి పరలోకంలో యేసు ఎందుకు దరిద్రుడు అవుతాడు? అవునా? ఆయన ఎక్కడ దరిద్రుడయ్యాడు? ఈ భూమి మీద ఆయన తలవాల్చుకున్నట్టుకు కూడా స్థలము లేదు అని చెప్పినటువంటి యేసయ్య ఎక్కడ దరిద్రుడయ్యాడు? ఈ భూమి మీద. ఎందుకు ఈ భూమి మీద దరిద్రుడయ్యాడు అంటే, ఈ భూమి మీద ఉండగా మనం ధనవంతులు కావాలి అని. ఈ భూమి మీద ఉండగానే మనము ధనవంతులు కావాలని. కొంతమందికి ఒక డౌట్, ఏమండి బైబిల్లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్తుంది కదా, మరి ధనవంతులు అవ్వాలని మీరు ఎలా చెప్తారు అని మీరు అనొచ్చు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. నిజమా కాదా అంటే నిజమే. ఏది నిజం? ధనాపేక్ష కీడులకు మూలం అనేది నిజం. ధనాపేక్ష కీడు అన్నాడు కానీ ధనము కీడని చెప్పలేదుగా.
అర్థం చేసుకోండి. ధనాపేక్ష కీడు అన్నాడు కానీ ధనము కీడు అని చెప్పాల. అర్థం చేసుకోండి. ధనవంతుడు ఇంకెప్పుడు చూడు నాకు ధనమే 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 ధనమే, ఇంకా వాడు నోరు తెరిస్తే ధనం, కళ్ళు తెరిస్తే ధనం, కళ్ళు మూసుకుంటే ధనం, పడుకుంటే ధనం, లెగిస్తే ధనం అన్నట్టుగా ఉంటాడు. ధనవంతుడిగా ఉండాలని ఆశపడేవాడు. అందుకనే యేసయ్య ఇంకో మాట చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒంటె సూది బెజ్జంలో దూరేద్దా? కొంతమంది చిత్రంగా మాడతారు, ఆ సూది మామూలు సూది కాదు అంత సూది అన్నట్టుగా చెప్తారు కొంతమంది. అబ్బే, ఆయన అంత పెద్ద సూది గురించి మాట్లాడలేదు. ఆలోచన చేయండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కరెక్టే, కానీ ధనము గురించి ఆయన చెప్పలా. మరి అలాగంటే అబ్రహాం ఎంత ధనవంతుడు బైబిల్లో, యోబు ఎంత ధనవంతుడు బైబిల్లో, ఆలోచన చేయండి. సొలొమోను ఎంత ధనవంతుడు బైబిల్లో, జక్కయ్య ఎంత ధనవంతుడు బైబిల్లో. ధనవంతులు లేరా అంటే బోలంత మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేదా? వెళ్ళారు. అర్థం చేసుకోండి సార్. యాకోబు ఆ లాబాను దగ్గరికి వెళ్ళిన తరువాత ఏమయ్యాడు? లాబాను బహుగా ఆలోచన చేయండి. సో ఇక్కడ నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తే కొంచెమే ఉంటుంది. నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తే కొంచెముగానే ఉంటుంది. అదే దేవునికి ఇష్టలుగా ఆయన యొక్క మాట ప్రకారం వాక్య ప్రకారం జీవించేవారు నడిచేవారుగా ఉంటే అటువంటి వారి పరిస్థితి ఎలాగ ఉంటుంది? బహుగా ఉంటుంది. అది నేను చెప్దాం అనుకున్న మాట. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పాను అంటే, నామకార్థ క్రైస్తవులుగా ఉంటే కొంచెముగా ఉండే పరిస్థితి, దేవుని బిడ్డలుగా ఉంటే బహుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. చాలామంది పరిస్థితులు ఎలాగుంటాయి చెప్పమా? ఏదో సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి అని దేవునిని విడిచిపెట్టి మరి సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గమనించండి. దేవునితో ఉంటే బహుగాను కలిగి ఉంటావు అని వాక్యాలు చెప్తున్నాయి. ఇంతకీ ఈ బహుగా కలిగి ఉండేటువంటివి ఆత్మ సంబంధమైన వాటి గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడుతున్నది. లోక సంబంధమైనవే. గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆస్తి కావచ్చు, వాటి గురించే ఇక్కడ మాట్లాడుతుంది వాక్యములో. ఆత్మ సంబంధమైన వాటి గురించి కాదు. కాబట్టి లోక సంబంధమైనటువంటి నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించుచున్నాడు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక మాట చెప్తాను మీకు. లోక సంబంధంగా నామకార్థంగా జీవిస్తున్నాడు అంటానికి ఇంకొక మాట చెప్తాను. లాబాను యాకోబుని వెంబడించడం గల కారణం ఏంటి? ఏం పోయింది అక్కడ? ఇంట్లో ఏం పోయింది? ఇంట్లో ఒక విగ్రహం పోయింది. ఒక దేవతా విగ్రహం కనబడటంలా. అర్థం చేసుకోండి. దానికోసం వచ్చాడు వెనకాల పరుగు 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 పరుగున. 3 దినాలు వెంబడించాడు. 3 రోజులకి దొరికాడు. నిజమైనటువంటి విశ్వాసి అయితే, నిజమైనటువంటి దేవుని బిడ్డగా జీవించినటువంటి వ్యక్తి అయితే లాబాని ఇంట్లో విగ్రహం ఎందుకు ఉంటుంది చెప్పండి ఒకసారి. లాబాని ఇంటిలో విగ్రహంతో పనేంటి? అర్థమవుతుందా మీకు? ఆ విగ్రహాన్ని కలిగి ఉన్నాడు అంటానికి అర్థం ఏంటి? మీకు అర్థమైందా? నామకార్థ క్రైస్తవ జీవితం. పేరుకే క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి, పేరుకే విశ్వాసుని అని చెప్పుకోవడానికి, పేరుకే నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి. ఇప్పుడు యాకోబుకు ఉన్నటువంటి మరొక భయం ఏంటో తెలుసా?
లాబానుకున్నటువంటి మరొక భయం ఏంటో తెలుసా? యాకోబు రావడం వలన నాకేమైంది, కొంచెముగా ఉన్నదే బహుగా అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు యాకోబు వెళ్ళిపోతే మరలా నాకున్నటువంటి బహుగా ఉన్నవి కొంచెముగా అయిపోతాయేమో భయం, మరలా తగ్గిపోతాయేమో భయం. ఇప్పుడు లాభాన్ని ఏమనుకోవాలో తెలుసా? ఇప్పటివరకు యాకోబు ఉన్నాడు కాబట్టి నేను చక్కగా ఆశీర్వదించబడ్డాను, కొంచెముగా ఉన్నాయి బహుగా అయిపోయినాయి. ఇప్పుడు యాకోబు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నాకేం కావాలి? విగ్రహం కావాలి. ఏం కావాలి? విగ్రహం కావాలి. నేను మొక్కడానికి కావచ్చు, పూజించడానికి కావచ్చు, ఆరాధించడానికి కావచ్చు, నాకు విగ్రహం కావాలి. ఇప్పుడు అది కనబడటం లేదు అని మరలా దీని దగ్గరికి వెళ్ళడానికి లాభాన్ని సిద్ధపడుతున్నాడంటే విగ్రహము జోలికి. సో దీనిని బట్టి ఆలోచన చేస్తే లాబాను నామకార్థ క్రైస్తవుడిగా, పేరుకే విశ్వాసిగా జీవించుచున్నాడు అంటానికి ఇవన్నీ నిదర్శనాలు మీకు చెప్తా ఉన్నాను. బాగా అర్థం చేసుకోండి. నామకార్థ క్రైస్తవులుగా ఉంటే కొద్దిగా ఉంటుంది, నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా జీవిస్తే బహుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరందరూ గమనించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను విషయాలు మీతో తెలియచేస్తా ఉన్నాను. ఆ తర్వాత మరలా ఇదే పాయింట్లోకి వస్తున్నాను. మహనయము అనగా ప్రత్యేకపరచబడిన జీవితం. ఇప్పుడు యాకోబు జీవితం ఏమవుతుంది అంటే అక్కడ నుండి లాబాను ఇంటి నుండి ప్రత్యేకపరచబడుతూ ఉంది, హారాను నుండి ప్రత్యేకపరచబడుతూ ఉంది. లేకపోతే ఆ యొక్క హారాను అనేటువంటి ఆ ప్రాంతములో ఎలాంటి బ్రతికాడంటే ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనత కలిగినటువంటి జీవితం, సరైనటువంటి ఆరోగ్యము లేనటువంటి జీవితం. యాకోబు స్వయముగా చెప్తా ఉంటాడు, నా కన్నులకు నిద్ర ఏమైంది, దూరమైంది. ఎండకి మంచుకి నా శరీరం ఏమైపోయింది, క్షీణించిపోయింది. ఈ మాటలు యాకోబే స్వయముగా చెప్పినటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యములో 31వ అధ్యాయములో 40వ వచనంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. కాబట్టి అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు యాకోబు ఏమవుతున్నాడు అంటే ప్రత్యేకపరచబడుతూ ఉన్నాడు. ఏమవుతున్నాడు? ప్రత్యేకపరచబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడులుగా మనము కూడా ప్రత్యేకపరచబడాలి. మనం ఏమవ్వాలి? ప్రత్యేకపరచబడాలి. దేవుని యొక్క వాక్యం స్వయముగా మనందరికీ తెలియచేసినటువంటి విషయం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో చదివితే, మీరు ఈ లోక సంబంధులుగా కాక ఎలా ఉండాలి? ప్రత్యేకపరచబడిన వారై ఉండాలి అని స్వయముగా చెప్తున్నటువంటి మాట అక్కడ ఆ వచనాలలో మనకి కనబడుతూ ఉంటుంది. ఎలా ఉండాలంట? ఈ లోకములో కలిసిపోకుండా ప్రత్యేకించబడిన వారముగా ఉండాలి. మరి మనం ఎలా ఉంటున్నాం? చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మాట నేను మైక్లో చెప్పకూడదు, ఏమండి, మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నంతసేపు లోకంలో కలిసిపోవాలి అన్నట్లుగా ఉంటాయి కొంతమంది ఆలోచనలు. కానీ వాక్యం దానికి ఒప్పుకోవటంలా. మీరు ఈ లోకములో ఉన్నాను, ఎలా ఉండాలంట? ఒక్కసారి ఆ వచనం చదవండి, ఒకసారి ఆ మాట. వారి మధ్య ఉండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. 18వ వచనంలో చదువుతున్నాం ఈ మాట.
నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండెడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ లోకములో ఎలా జీవించాలో మనము ప్రత్యేకించబడిన వారముగా. మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ ఎగ్జాంపుల్ మరలా గుర్తు చేస్తున్నాను. పడవలు ఎక్కడుంటాయి? నీటిలో ఉంటాయి. పడవలు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. కానీ నీటిలో ఉన్నను అవి నీటిలో కలుస్తాయా? ఆ పడవలో తిరిగేది నీటిలోనే. అయితే ఆ యొక్క నీటిలో తిరుగుతున్న పడవలు నీటిలో కలుస్తాయా అంటే, కలిస్తే ఏమవుతాయి? మునిగిపోద్ది. అందులో ఉన్న వస్తువులు మునిగిపోతాయి, అందులో ఉన్న మనుషులు మునిగిపోతారు. అవునా? కాబట్టి అవి నీటిలో ఉన్నను ఏమవకూడదు, నీటిలో కలవకూడదు. అలాగా ఈ లోకములో మనము జీవించినను మనం ఏమవకూడదు, లోకములో కలవకూడదు, ప్రత్యేకముగా ఉండాలి. అది నిజమైనటువంటి క్రైస్తవుని జీవితం. అది నిజమైనటువంటి క్రైస్తవుని జీవితం. ఇప్పుడు యాకోబు ఎక్కడి నుంచి ప్రత్యేకించబడుతున్నాడు? హారాను నుండి. తర్వాత ఆ యొక్క పరిస్థితుల నుండి, లాబాను దగ్గర నుండి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ యొక్క జీవితము, యాకోబు ఎలాంటి జీవితం జీవించాడంటే బేరసారాలతో కూడినటువంటి జీవితం అక్కడ. అవునా? అక్కడ ఉన్నంత కాలం ఏమైంది? బేరసారాలు. మొట్టమొదట నాకు రాహేలు కావాలి అంటే 7 సంవత్సరాలు. ఈ లోపల ఏం జరిగింది? 7 సంవత్సరాలు అయిన తర్వాత లేయనిచ్చారు. అబ్బాబే అదేంటి నాకు ఎలా చేశారంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయన్నారు. మరలా 7 సంవత్సరాలు చేశాడు. ఆలోచన చేయండి, బేరసారాలు. ఆ తర్వాత మరి ఎంతకాలం నీకు పని చేశాను కాబట్టి మరి నాకు మంద కావాలి, నాకు ఆస్తి కావాలి అని అంటే రైట్. మొదట ఎలాగ మాట్లాడుకున్నారు? ఈ గొర్రెలలో మేకలలో మచ్చల కలవి నీవి, మచ్చలు లేనివి నావి అని చెప్పేసి అక్కడ ఒక బేరం. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మొత్తం అన్నీ ఆ మచ్చలు కలిగినవి, పొడలు కలిగినవి పుడతా ఉంటే అబ్బాబే ఇలా కాదు, ఈసారి దానికి ఆపోజిట్ అన్నారు. ఏది చూసినా బేరసారాలే యాకోబు జీవితంలో. ఎక్కడ చూసినా బేరసారాలే. అలాంటి పరిస్థితి నుండి ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వేరు చేస్తా ఉన్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. అక్కడ నుండి బయలుదేరి ఇప్పుడు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రయాణములో యాకోబుకి ఎవరు గుర్తు రావాలో తెలుసా? వాళ్ళ తాత గుర్తు రావాలి. యాకోబుకి ఎవరు గుర్తు రావాలి? వాళ్ళ తాత గుర్తు రావాలి. యాకోబు తాత ఎవరు? అబ్రహాము కూడా ఏం చేశాడు? ప్రయాణాల మీద ప్రయాణాలు, మామూలు ప్రయాణం కాదు. దేవుడు తన యొక్క జీవితంలో నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి, నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే అక్కడ నుండి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. కొంత దూరం వెళ్తాం, గుడారం వేసుకోవటం. ఆ తర్వాత మరలా కొంత దూరం వెళ్తాం, గుడారం వేసుకోవటం. ఆ తర్వాత కొంత దూరం వెళ్తాం, గుడారం వేసుకోవటం. సొంత ఇల్లు అంటూ ఉందా అబ్రహాముకి? సొంత ఇల్లు అంటే ఏమైనా ఉందా అబ్రహాముకి? గుడారములో. ఇప్పుడు యాకోబు కూడా గుడారాలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ప్రయాణంలో. తన ప్రయాణములో గుడారాలు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఆలోచన చేయండి, ఇది దేనికి సాదృశ్యం తెలుసా? ఈ లోకములో ఎవరమైనా సరే, ఎలాంటి వారమైనా సరే, మనం ఎలాంటి ఇల్లు ఇక్కడ నిర్మించుకున్నా అవన్నీ తాత్కాలికమైనవి. అవన్నీ ఏంటి చెప్పండి? తాత్కాలికమైనవి. కారణం ఏంటంటే అసలైన గుడారం,
అసలైన ఇల్లు దేవుడు మన కొరకు పరలోకములో సిద్ధపరచుచున్నాడు. కాబట్టి యాకోబు జీవితంలో తన తాతను గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మహనయము అనగా ప్రత్యేకపరచబడిన పరిస్థితి. రెండోది మహనయము అనగా విశ్వాస నేత్రాలు అని కూడా చెప్పచ్చు. మహనయము అనగా ఏంటి చెప్పండి? విశ్వాస నేత్రాలు అని కూడా చెప్పచ్చు. ఎలా ఈ మాట చెప్తాము అంటే, యాకోబు ఎవరిని చూడగలిగాడు? దేవదూతలను చూడగలిగాడు. ఆలోచన చేయండి. మన శరీర సంబంధమైన ఈ శరీరానికి దేవదూతలు కనబడతాయా? మాట్లాడండి. మనకి ఈ శరీర సంబంధమైనటువంటి ఈ శరీరానికి, ఈ మామూలు మన లోక సంబంధమైన ఈ కంటికి దేవదూతలు కనబడతాయా? కానీ యాకోబుకి ఎలా కనిపించాయి? యాకోబు ఎలా చూచాడు? 2 సేనలు ఉన్నారని చెప్పేసి యాకోబు ఎలా చూచాడు? ఆలోచన చేయండి. దేవదూతలను చూడాలి అంటే ఏంటి? ఎవరనే? దేవదూతలను చూడాలి అంటే లోక సంబంధమైన కంటితో మనం చూడలేము, కానీ ఆత్మ సంబంధమైన కంటితో ఆ యొక్క దేవదూతలను మనము చూడవచ్చు. ఆత్మ సంబంధమైన నేత్రములతో మనము చూడవచ్చు. ఆలోచన చేయండి. దేవుని బిడలుగా కొన్నిసార్లు దేవుడు మనకు చూపిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనకు కనిపిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు మనతో ఉంటాడు. అవి లోక సంబంధమైన నేత్రములతో వాటిని మనం చూడలేము, కానీ ఆత్మ సంబంధమైన నేత్రములతో వాటిని మనము ఖచ్చితంగా చూడవచ్చు. దేవుని యొక్క వాక్యం మనకి చెప్తా ఉంది, తెలియచేస్తుంది స్పష్టంగా. ఏంటి ఆ మాట అంటే, మన యొక్క కంటికి మరి ఆ దేవుని యొక్క కార్యాలు కనబడనివ్వకుండా ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? మన కంటికి గ్రుడ్డితనము కలుగ చేయుచున్నది అని కొరింథీయులు రాసిన పత్రికలో ఈ మాట మనము చదువుతూ ఉంటాం. మన కంటికి ఏం కలుగు చేస్తుందంట? గ్రుడ్డితనము కలుగు చేస్తూ ఉంది. కొన్నిసార్లు ఎదురుగుండానే ఉంటుంది, మనకు కనబడదు. అంటే ఆ టైంలో మనం గుడ్డోలమా అంటే అలాగే అనుకోవాలేమో, కొన్నిసార్లు అలాగే అనుకోవాలేమో. కానీ అపవాది ఏం చేస్తాడంటే మన మనోనేత్రాలు మూసేస్తూ ఉన్నాడు. చాలామంది మనోనేత్రాలు తెరవబడక దేవునిని చూడలేని పరిస్థితిలో, చాలామంది మనోనేత్రాలు తెరవబడక దేవుని కార్యాలు చూడలేనటువంటి పరిస్థితిలో, చాలామంది మనోనేత్రాలు గ్రుడితనము కలుగ చేయబడినటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలు గ్రహించలేనటువంటి పరిస్థితిలో. ఆలోచన చేయండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదివితే, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం నుంచి, దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా. ఇక్కడ ఒక దైవజనుడు ఎలీషా కనబడుతూ ఉన్నాడు. ఆ ఎలీషా దగ్గర ఒక మరి సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి మాట, అయ్యో నా దైవజనుడా, నా ఏలినవాడా, మన చుట్టూ ఎవరు వచ్చేసారు? శత్రు సైన్యం వచ్చేసింది.
మనలను చుట్టుముట్టేశారు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దైవజనుడు చెప్తా ఉన్నాడు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. అప్పుడు ఈ యొక్క దాసుడికి, ఏంటబ్బా మా దైవజనుడికి మతిపోయిందా, మా దైవజనుడు ఎలా మాడుతున్నారంటే, మా పాస్టర్ గారు ఎలా మాడుతున్నారంటే, అక్కడేమో శత్రు సైన్యం ఏమవుతున్నారు, చుట్టుముట్టేశారు, చాలామంది ఉన్నారు, కానీ ఈయనేమో మనకి ఇంకా వారికి మించిన వారు ఉన్నారని చెప్పి ఏం చెప్తున్నాడు? ఎవరున్నారబ్బా ఇక్కడ, ఎవరున్నారు ఇక్కడ? మా దైవజనుడికి ఏమైందో అంటూ తేడాగా మాడుతున్నాడు అనుకుంటున్నాడు. అయితే దైవజనుడు ఏం చేశాడంట? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఏమని ప్రార్థన చేశాడంట? వీడు చూచినట్లు కండ్లు తెరవము అంటే అప్పటివరకు కనబడటం లేదా? అప్పటివరకు చూడటం లేదా? చూచాడు కాబట్టి చెప్పాడు, అయ్యో నా ఏలినవాడా, మన చుట్టూ ఎవరో చేశారు, శత్రు సైన్యం వచ్చేసిందని చెప్పి చూశాడు కాబట్టే చెప్పాడు. మరి ఈయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు? ప్రభువా వీడి కన్నులు తెరువు అనుకుంటాడు. మా దైవజనుడికి పిచ్చి వచ్చింది అనుకున్నాను, పిచ్చి కాదు, బాగా ముదిరిపోయింది, నా కళ్ళు తెరిచే ఉన్నాయి, నేను చూశాను, నేను చూసిందే చెప్తున్నాను, కానీ ఈయనేంటి నా కళ్ళు తెరువని ప్రార్థన చేస్తాడు, ఈయనకి మతిపోయినట్టుంది అనుకుని ఉంటాడు. అలాగా అనుకుని ఉంటాడు. కానీ నెక్స్ట్ జరిగినటువంటి ఆ మాట మనం చదివితే, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఏం చూశాడంట? ఏం చూశాడు? ఒకటి, ఎలీషా చుట్టూ పర్వతం ఉన్నట్టు. ఇప్పుడు పర్వతం అంటే అది చిన్న చితక విషయమా చెప్పండి ఒకసారి? కనబడని విషయం అది, దాచేటువంటి విషయం అది. కానీ దేవుడు కండ్లు తెరిచిన తరువాత ఇప్పుడు కనబడుతుంది. ఏంటది? పర్వతం కనబడతా ఉంది. ఇంకేం కనబడుతున్నాయంట? అగ్ని గుర్రముల చేత, అంటే అగ్ని, ఒకటి పర్వతం కనబడింది, 2 అగ్ని కనబడింది, 3 గుర్రాలు కనబడుతున్నాయి, 4 రథములు కనబడుతూ ఉన్నాయి. ఈ 4 ముందు కనిపించాయా అంటే ఒక్కటి కనపడలా. అంతకుముందు ఏం కనబడ్డాయి? లోక సంబంధమైనవి మాత్రమే కనబడ్డాయి. అంతకుముందు ఏం కనబడ్డాయి? లోక సంబంధమైనవి మాత్రమే కనబడ్డాయి. మానవుని కంటికి కనిపించేవి మాత్రమే కనబడ్డాయి. కానీ ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన కండ్లు ఎప్పుడైతే తెరిచాడో ఇప్పుడు ఇంకో 4 కనబడుతున్నాయి. పర్వతం కనబడుతుంది, అగ్ని కనబడుతుంది, గుర్రాలు కనబడుతున్నాయి, రథాలు కనబడుతున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు కాదు, జేబులో వేసేసి దాచేసి ఏమి లేదు అని చెప్పడానికి. అప్పుడప్పుడు పిల్లల్ని ఆడించడానికి చేతులు చిన్న చిన్న వస్తువులు అలా మాయం చేసి ఏమి లేదంటారు, ఉత్తిదే ఏళ్ళ మధ్యలోనే ఉంటుంది అది. అలాగేం చేస్తాం? చూపెట్టి లేదు అంటాం. ఆడు అయ్యయ్యో పోయింది అనుకుని బేరం అంటాడు. మళ్ళీ ఏం చేస్తాం మనమే? అబ్బక తప్పరా అన్నట్టుగా మళ్ళీ అది మన చేతిలో పెట్టి ఇదిగో అని చూపిస్తాం. అన్న వేస్తాడు పిల్లలు. గమనించండి, దేవుడు ఏమైనా అలాగా అబ్బకర తప్పరా అన్నట్టుగా ఏమైనా చేశాడా? ఒకటి, లోక సంబంధమైన నేత్రాలతో లోక సంబంధమైన వాటిని చూడగలుగుతాం. ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆత్మ సంబంధమైన వాటిని చూడగలుగుతాం. ఇప్పుడు మన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. మనకు ఏం తెరవబడాలి? ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అప్పుడు మనము కూడా
ఆత్మ సంబంధమైన వాటిని చూడవచ్చు. సో ఇక్కడ మహనయిము అనగా ఏం చెప్తున్నాను? విశ్వాసి యొక్క నేత్రాలు. ఆత్మ సంబంధమైన కార్యాలు ఈ యొక్క నేత్రాల ద్వారా మనము చూడగలుగుతాం. ఆ తర్వాత ఈ యొక్క మహనయిము ఏం చేసిందంటే యాకోబు యొక్క భయాన్ని తొలగించింది. యాకోబు యొక్క భయాన్ని తొలగించింది. అప్పటి వరకు భయపడ్డాడు, అందరినీ పంపించేశాడు. ఈ యొక్క ఆదికాండము 32వ అధ్యాయములో మనం చదివితే దేవుని యొక్క వాక్యములో 23వ వచనం 22వ వచనం నుంచి, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాస్యులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. తనకి కలిగినది అంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. జనరల్గా భయం వేసినప్పుడు నా చుట్టుపక్కల అందరూ ఉండాలి అని కోరుకుంటారు. భయం వేసినప్పుడు ఏంటి? చుట్టుపక్కల అందరూ ఉండాలి అని కోరుకుంటారు. కరెంటు పోయినప్పుడు పక్కన ఎవరొకరు ఉండాలి అని మనం కోరుకుంటాం. రాత్రి ఇంచుమించు 11:30-12 అయిపోయింది. మా నైసాని ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకురా, మజ్జిగ బాటిల్ అని చెప్పి పంపించా. అప్పటికే వెళ్ళనా వద్దా, అర్ధరాత్రి అయిపోయింది, వెళ్ళనా వద్దా అనుకుంటా ఉంది. ఏం చేయలేదు తెలియక నేను వెళ్ళు అన్నాను సీరియస్గా. బయటికి వెళ్ళింది, డోర్ తీసుకుంది, బయటికి వెళ్ళింది, పరిగెట్టుకు వచ్చి డాడీ బల్లు ఉంది అంటుంది. ఏంటంట? బల్లు ఉందంట. డాడీ బల్లు ఉంది అందే. బల్లిని నేనే చేస్తుందా, నిన్ను చూసి పారిపోద్ది ఇల్లు అన్నాను. ఇల్లు తీసుకొచ్చింది. ఆలోచన చేయండి. జనరల్గా ఒంటరిగా ఉంటే భయం, కానీ యాకోబు భయపడుతున్నాడు కదా. భయపడుతున్నప్పుడు చుట్టూ అందరిని పెట్టుకోవాలి కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు యాకోబు? అందరినీ పంపించేశాడు. ఎవరిని పట్టుకున్నాడో తెలుసా? ఆ వచనాలలో మన కిందకి చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఇంతకీ ఎవరది? దూత, దేవుని యొక్క దూత. ఆలోచన చేయండి. దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమని పెనుగులాడుతూ ఉన్నాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. నేను ఇప్పుడు యాకోబుకి ఎలాంటి ఆశీర్వాదం కావాలి? అక్కడ యాకోబుకి ఎటువంటి ఆశీర్వాదం కావాలి? నాకున్నటువంటి మందలో డబలో త్రిబుల్ అయిపోవాలి అన్నాడా? యాకోబు అలాంటి ఆశీర్వాదం అప్పుడు కావాలని కోరుకుంటున్నాడా? అర్థం చేసుకోండి. ఆశీర్వాదము కావాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పినటువంటి యాకోబు ఆ టైంలో ఏ ఆశీర్వాదం అడుగుతున్నాడో తెలుసా? సింపుల్. తన అన్నను ఎదుర్కొన్నప్పుడు ఏమవ్వకూడదు? నాశనం అవ్వకూడదు, మరణం అవ్వకూడదు, లేకపోతే నష్టపోకూడదు, లేకపోతే అన్న చేతులు దెబ్బలు తినకూడదు, లేకపోతే అన్న వలన నాకు ఏ ప్రమాదము రాకూడదు. అదే నాకు ఆశీర్వాదం. యాకోబు ఏమనుకుంటున్నాడు? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆ టైంలో తన అన్న దగ్గర నుండి ఏ హాని కలగకుండా ఉండటమే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మన దృష్టిలో వస్తువులు, ఆస్తి, డబ్బు, అంతస్తు, ఐశ్వర్యం, ఇదే ఆశీర్వాదం అనుకుంటాం మనం. అవునా? కానీ గమనించండి, యాకోబు
పెనుగులాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టడం లేదు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. ఆ టైంలో ఏ ఆశీర్వాదం అని మనం అర్థం చేసుకుంటే కాపుదల, రక్షణ, ఏ హాని జరగకుండా ఉండేటువంటి విధానం, ఆ ఆశీర్వాదం కావాలి అని యాకోబు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ మహానయము ఏం చేసింది అంటే యాకోబు యొక్క భయాన్ని తొలగించింది. యాకోబు యొక్క భయాన్ని తొలగించింది. ఒక మాట చెప్పి ముగిస్తా. మహానయము అనగా రెండు సేనలు. రెండు మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఇప్పటివరకు విన్నటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, మొదట మహానయముగా రెండు శిబిరాలుగా ఉన్న దేవుని దూతలు కనపడ్డాయి. మొదట రెండు శిబిరాలుగా ఉన్న దేవుని దూతలు మనకి కనపడ్డాయి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క యాకోబు యొక్క కుటుంబం ఏమైంది? ఇప్పుడు రెండు భాగాలుగా విడినట్టుగా మనం చూడవచ్చు. రెండు గుంపులు చేశాడు. ఎవరు? యాకోబు రెండు గుంపులు చేశాడు. మూడవదిగా ఆలోచన చేస్తే ఇక్కడ యాకోబు యొక్క గుంపు ఒకటి ఉంది, ఎదురుగుండా యాషావు యొక్క 400 మందితో ఇంకొక గుంపు కనబడుతూ ఉంది. అక్కడ యాషావు గుంపు ఉంది, ఇక్కడ యాకోబు యొక్క గుంపు మనకి కనబడుతుంది. ఇంకొక మాట నాలుగోదిగా ఆలోచన చేస్తే దేవుని యొక్క సేన, యాకోబు యొక్క సేన, దేవుని యొక్క సేన, యాకోబు యొక్క సేన. అంటే యాకోబు తన యొక్క కుటుంబం, తన పనివారు, ఇదంతా ఒక గుంపు అయితే దేవుని దూతలు మరొక గుంపు. లాస్ట్కి మనం ఆలోచన చేస్తే పరలోక సంబంధమైనటువంటి గుంపు ఒకటి, భూ సంబంధమైనటువంటి గుంపు ఒకటి. పరలోక సంబంధమైనటువంటి గుంపు ఒకటి, భూ సంబంధమైనటువంటి గుంపు ఒకటి. ఈ గుంపుకి ఇంకొక పేరు పెట్టచ్చు. ఆ పేరు ఏంటంటే సంఘము అని పెట్టచ్చు. ఏ పేరు? సంఘము అని పెట్టచ్చు. భూలోకములో ఉన్న సంఘము, పరలోకములో ఉన్న సంఘము. ఆలోచన చేయండి. పరలోకములో ఉన్న సంఘము భూమి మీదకి రాదు, కానీ ఈ భూమి మీద ఉన్న సంఘమే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్న సంఘమే పరలోకానికి వెళ్ళాలి. వాక్యాలు చెప్తా ఉన్నాయి స్పష్టంగా. ఈ భూమి మీద మనమందరము కూడా ఎలా సిద్ధపడాలంట? ఒక వధువు వలె సిద్ధపడాలి. ఆలోచన చేయండి. యేసయ్య వరుడుగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ మహానయము గురించి మనము ఈ టాపిక్, ఈ సిరీస్ వెళ్తూ ఉంది. ఈరోజు విన్నటువంటి మాటలు, ఈ మహానయము అనగా ప్రత్యేకపరచబడుట, మహానయము అనగా విశ్వాసముతో చూచుట, మహానయము అనగా భయమును తొలగించుట. ఈరోజు విన్నటువంటి అంశాలు ఈ మూడు. మన జీవితంలో మనము కూడా ఏమవ్వాలి అంటే ప్రత్యేకించబడాలి, ప్రత్యేకపరచబడాలి. లోకములో జీవించుచు ఉన్నాను, లోకము నుంచి ప్రత్యేకపరచబడాలి. 2, విశ్వాస నేత్రాలతో ఆత్మ సంబంధమైన విషయాలను మనము చూడాలి. 3, ఈ లోక సంబంధమైనటువంటి భయములను ఈ మహానయము అనుభవంతో అధిగమించి ధైర్యముగా దేవుని దగ్గరకు మనము చేరాలి. కొద్ది వాక్యం దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ బిడ్డలుగా ఎదగటానికి వర్ధిల్లటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మేము ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో అలాగే ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించారు, మీకు వందనాలు. సాక్ష్యం చెప్పినటువంటి నీ బిడ్డలు బట్టి వందనాలు. అలాగే దేవా నీ సన్నిధిలో బలహీనలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, నీ మేలులతో నింపండి. అదే రీతిగా దేవా నీ యొక్క సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాం. మహనీయము అనుభవంలో మేము నడవటానికి, ధైర్యపరచబడటానికి, దేవా ఆత్మ సంబంధమైన విషయాలు చూడటానికి, ఈ లోకానుసారముగా ప్రత్యేకపరచబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నిరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, అన్ని విషయాలలో తోడుగా ఉండి సహాయం దయచేసి నీ మేలులు తినిపి నడిపించమని దేవా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నుండి సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.